హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్ బై డిఎన్డి. ఎపిసోడ్ 39 గురించి ఇవాళ డిస్కస్ చేద్దాం. హానెస్ట్లీ నా వాయిస్లో ఎనర్జీ ఉంది, కానీ బిగ్ బాస్ ఎపిసోడ్స్లో అసలు ఎనర్జీ లేదు. పిచ్చ పిచ్చ డల్గా సాగుతోంది హానెస్ట్గా చెప్పాలంటే. ఫైర్ స్టామ్స్ అని చెప్పి కొత్త క్యాండిడేట్స్ని తీసుకొచ్చారు, కానీ హానెస్ట్లీ ఎవ్వరూ అంత ఎక్సైటింగ్గా పేల్ చేసే లెవెల్లో ఎవ్వరూ ఇంట్రెస్ట్ కలగట్లేదు. యాక్చువల్ చెప్పాలంటే ఎపిసోడ్స్ అన్నీ సప్పగా జరుగుతున్నాయి. ఏదో ఫోర్స్డ్ సినారియోస్ క్రియేట్ చేసుకుని గొడవలు పడుతూ ఫోర్స్డ్గా అనిపిస్తుంది, కానీ అంత న్యాచురల్గా లేదు. అండ్ పడే గొడవలు కూడా ఇంటెన్స్గా సీరియస్గా లేవు. ఏదో చిన్న చిన్న చిల్లర మ్యాటర్లు గొడవలు జరుగుతున్నాయి. దాని గురించి వాళ్ళు డిస్కస్ చేద్దాం. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద ఎపిసోడ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్. ఇంకా వ్యూస్ పెరగాలి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఛానల్ని, అండ్ కమెంట్స్ పెట్టండి. దానివల్ల అల్గారిథం విల్ పుష్ ద వీడియో, అండ్ నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ వస్తుంది వీడియో చేయడానికి. సో ఇవాళ ఎపిసోడ్ గురించి చెప్పాలంటే, హానెస్ట్గా చెప్పాలంటే పెద్ద ఇంట్రెస్టింగ్ స్టఫ్ ఏం లేదు. బట్ ఏదైతే జరిగిందో అలా టచ్ అప్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏంటంటే, బుజ్జిగాడులో చిట్టి ఆయిరే సాంగ్తో ఇవాళ డే స్టార్ట్ అయింది. అండ్ ఇది యాక్చువల్గా సంజన గారు బుజ్జిగాడు సినిమాలో పార్ట్ కాబట్టి ఆవిడ సాంగ్ ఆవిడ ఎక్సైట్ అయింది. అండ్ అందరూ కలిసి డ్యాన్స్ చేశారు. నాకు మెయిన్గా హైలైట్ అయింది ఏంటంటే, యాజ్ యూజువల్గా రాము అని చెప్తానని మీకు తెలుసు, బట్ ఐషా కూడా మంచిగా హైలైట్ అయింది. ఆవిడ మూమెంట్స్, ఆవిడ గ్రేస్ఫుల్గా అనిపిస్తుంది. ఆవిడ చూస్తే కొంచెం క్యూట్గా గ్రేస్ఫుల్గా అనిపిస్తుంది. ఆవిడ డ్రెస్సింగ్ సెన్స్ కూడా బాగుంది. హానెస్ట్లీ ఇన్ కంపేర్ టు అదర్ గర్ల్స్, తనుజ డ్రెస్సింగ్ సెన్స్ బాగుంటుంది, బట్ ఆమె కన్నా ఈమె కొంచెం బాగుంది. ద వే షీఈస్ క్యారింగ్ హర్ సెల్ఫ్, ఆ డ్రెస్సింగ్ సెన్స్, ఆమె గ్లామర్ పరంగా షీఈస్ రియలీ రియలీ ఆన్ టాప్ అని నేను చెప్తా. సో సాంగ్ అయిపోయింది. సాంగ్ అయిపోయిన తర్వాత గార్డెన్లో ఈ అలేఖ్య పికిల్స్, రమ్య, ఇంకా ఎమాన్యుల్, ఇంకా మన రితు ఏంటంటే కలిసి యోగా చేస్తున్నారు. యోగా చేసి మనంతా స్ట్రెచెస్, పుల్అప్స్, పుషప్స్ చేస్తుంటే మన ఇమాన్యుల్ ఏంటంటే ఏడిపిస్తున్నాడు. నీకేం కష్టం వచ్చింది తల్లే, ఇది అది అని చెప్పి యాజ్ యూజువల్ ఎప్పుడు ఉండేది. అది అయిపోయిన తర్వాత డెమాన్ పవన్ వచ్చాడు. డెమాన్ పవన్ వచ్చేసి నేను ఫిట్నెస్ కుమ్మేస్తా ఇది అది అని చెప్పి 50 పుషప్స్ ఏదో చేశాడు. ఎమాన్యుల్ చేయడానికి ట్రై చేశాడు, కానీ మనోడు కొంచెం బాడీ ఎక్కువ కాబట్టి కొంచెం చేయలేకపోయాడు. మన పికిల్స్ వచ్చేసి ఇట్లా పట్టుకుని పుషప్స్ చేయించింది. అదైన తర్వాత సంజన గారు ఇలా రెడీ అయ్యారు, అండ్ మాధురి గారు కూడా రెడీ అయిపోయారు. రెడీ అయిపోయి ఇలాగా వాళ్ళు డిసైడ్ అయ్యారు, డిసైడ్ అయ్యారు, మనం ఒక ప్రాంక్ చేద్దాం అండ్ గట్టిగా ప్రాంక్ చేద్దాం, ఇంకా మన తర్వాత మాట్లాడుకోకూడదు, అందరు దెబ్బకి అందరూ షాక్ అయిపోవాలి, ఇది అది అని చెప్పి సంజన గారు అంటే ఓకే ప్రాంక్ చేద్దాం ఇది అది అని చెప్పి మాధురి గారు కూడా ఉన్నారు. మాధురి గారు ఏంటంటే ఇలాగా కుకింగ్ దగ్గర వంట వండుకుంటుంటే నా స్టిక్కర్స్, బొట్లు పెట్టుకునే స్టిక్కర్స్ కనబట్లేదు, ఎవరి దగ్గర ఉంది, వాష్రూమ్లో పెట్టాను అని ఎవరు అడిగితే తనూజ ఏంటంటే నేను ఇస్తాను, నాది ఇస్తాను, మీరు వాడుకోండి అంటే లేదు నాది నాకు కావాలి, ఇందుకే వాష్రూమ్ క్లీనింగ్ ఎవరు అంటే ఎమాన్యుల్ సంజన అని చెప్పారు. చెప్తేనేమో ఒకసారి ఆయన పిలుస్తారా అని సుమన్ శెట్టికి పిలిస్తే ఎమాన్యుల్ వచ్చాడు. అది స్టిక్కర్స్ కనబట్లేదప్ప, వాష్రూమ్ దగ్గర పెట్టాను, ఎక్కడున్నాయి ఏంటి అని అడిగితే సంజనని పిలుచుకొచ్చాడు. సంజన దగ్గరికి వెళ్ళి ఎమాన్యుల్ ఏంటంటే ఆ స్టిక్కర్స్ ఆవిడ అంటే ఇచ్చేసేయంటే నా దగ్గర లేదు, నేను పడేశాను అంటే. పడేయడం ఏంటి, ఎలా పడేస్తారు మీరు ఇది అంటే అక్కడ ఉన్నాయి, నేను ఇల్లంతా వెళ్ళి ఎవరినెవరిని అడగలేను కదా, సో నాకు అది ఎవరిదో నాకు తెలియలేదు, అండ్ డిసిప్లిన్గా ఉండాలి, ఇల్లు ఇష్టం వచ్చినట్టు అతికించకూడదు, ఇది అది అని చెప్పి నేను పడేశాను అని చెప్పింది లిటరల్గాను. పడేస్తే ఎలా పడేస్తారు మీరు, మీకు అసలు కామన్ సెన్స్ ఉందా, కామన్ సెన్స్ లేకుండా ఎలా పడేస్తారు మీరు, మీరు అసలే దొంగ, గుడ్లు దొంగతనం చేస్తారు, ఇవి కూడా దొంగతనం చేస్తారా, మీకు అసలు కామన్ సెన్సే లేదు, సెన్స్ ఉన్న పనులు మీరు చేయరా అంటే మొత్తం అలవాటే, మీ వల్ల మేము సఫర్ అవుతున్నాం, అలా ఎలా చేస్తారు మీరు, సెన్స్ లేదు, కామన్ సెన్స్ లేదు, కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరు ఇలా చేయరు, ఇది అది అది ఇది అని చెప్పి ఒక 5-10 నిమిషాలు లిటరల్గా కొట్టుకున్నారు. అందరూ షెల్ షాక్. తనుజేమో తెల్లమోహం వేసేసి ఇలాగా, ఎమాన్యుల్ ఏమో ఇలాగా, రితు ఏమో ఇలాగా, దివ్య ఏమో ఇలాగ, అందరు ఇట్లా చూస్తున్నారు, వినోదం చూస్తున్నారు లిటరల్గా. క్యాప్టెన్ ఏమో రాలేదు లక్కీగా. క్యాప్టెన్ వచ్చేసి మధ్యలో ఎరుపప్పు అవడం అనే సీన్ ఏం జరగలేదు, ఇలా క్యాప్టెన్ కళ్యాణ్ ఎవరు రాలేదు. ఇలా గొడవ అవుతుంటే అయిన తర్వాత లిటరల్గా లాస్ట్కి ఏంటంటే సంజయ్ ఏమో ఓకే కట్ 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 కట్, మేము ప్రాంక్ చేస్తామంటే ఈమె చేద్దామనంది, ఇది అది అని చెప్పింది. అక్కడతో సీన్ అయిపోయింది. అందరూ ఇట్లా షెల్ షాక్, ఓర్ని అమ్మ భలే ఆడేసుకుంటున్నారే మీరు ఇట్లాగా ఇదే అని చెప్పి ఎమాన్యుల్, రితు ఏమో ఇట్లాగా, ఇంకా ఈ తనుజ అయితే షెల్ షాక్ అయిపోయింది కాబట్టి ఇది భయపడిపోయింది అని చెప్పేసి ఆమె గెడ్డం పట్టుకున్నది ఇట్లాగా మాధురి గారు. అక్కడతో అది అయిపోయింది. కట్ చేస్తే కళ్యాణ్ వచ్చి కూర్చున్నాడు. కళ్యాణ్ వచ్చి కూర్చి ఏమో ఎలా ఉంది ఇది అది అంటే అందరూ మెంటల్ గాళ్ళే ఉన్నారు అని దివ్య చెప్తోంది కళ్యాణ్తో. అందరూ మెంటల్ గాళ్ళే ఉన్నారు, కంటెంట్ కోసం ఏదో చెయ్యాలి అని చెప్పేసి ఇవన్నీ అనేసి పోనీ ప్రాంక్ చేసుకున్నారు, ఓకే ప్రాంక్ చేసుకుంటే చేసుకున్నారు, ఆవిడలో ఉన్న కసి కచ్చి బడాస్ అంతా బయటకు పెట్టేస్తుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో గొడవ, సెకండ్ గొడవ ఆఫ్ ద డే. ఈ రోజంతా గొడవలే లిటరల్గా. ఫస్ట్ ఈ గొడవ, ఇది ఫేక్ గొడవ ఓకే. సెకండ్ ఇంకో గొడవ, సెకండ్ గొడవ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, థర్డ్ గొడవ నేను తర్వాత చెప్తాను. సెకండ్ గొడవ ఏంటి,
జనరల్‌గా ఇంట్లో రూల్ ఏంటి అంటే, కూర ఎంతేసుకుంటున్నామో ఫుడ్ మేనేజరో, రేషన్ మేనేజర్‌ని అడిగి ఆవిడే వేస్తదంట లిటరల్‌గా. నాకింత కూర కావాలి అంటే, కూర కావాలంటే అది ఒక పోర్షన్ ఏస్తది. ఎందుకంటే అందరికీ సంపూర్ణంగా అందరికీ సరిపోవాలని జెప్పేసి కొంచెం కొంచెం ఏస్తదనమాట. ఈవిడ గారు ఏం జేశారు, మాధురి గారు, పాపం మనకు తెలుసో తెలీదో మనం వి కాంట్ టెల్. తప్పని నేను ఈ విషయంలో ఎవరు తప్పని చెప్పను. ఆవిడేంటంటే ఎగ్ దోస తిన్నారు. దోస తింటూ తింటూ కొంచెం కూరేసుకున్నారు. ఈ దివ్య ఏంటంటే ఫస్ట్ వెళ్ళి అడిగింది, ఎగ్ ఇది కర్రీ ఎవరు వేసుకున్నారు అంటే, ఆవిడ వేసుకున్నారు అని చెప్పి తను చెప్పింది. తను చెప్తే వెళ్ళి మళ్ళీ అక్కడ గొడవ లిటరల్గాను. మీరు వేసుకున్నారు కదా కర్రీ, నన్ను అడిగి వేసుకోవాలి కదా అంటే, అమ్మ లేదమ్మా నేను కొంచెమే వేసుకున్నాను, నాకు మదర్గా నాకు తెలిసి ఎంత వేసుకోవాలో నేను కొంచెం వేసుకున్నాను. అది కాదండి, అడిగి వేసుకోవాలి కదా, ఎవరిని అడిగి వేసుకున్నారు? అక్కడ గొడవ పెద్దదైపోయింది. ఎవరిని అడిగేసుకున్నారు అని అనడం కొంచెం, ఎవరికైనా తిండి విషయంలో మళ్ళీ చెప్తున్నా, ఎవరికైనా తిండి విషయంలో ఎవరిని అడిగి నువ్వు అన్నం తిన్నావు, ఎవరిని అడిగి వేసుకున్నావు అంటే ఎవరికైనా కోపం వస్తుంది లిటరల్‌గాను. ఆవిడేంటి కొంచెం గట్టి టోన్‌తో మాట్లాడడం మొదలుపెట్టింది. ఇంకా దివ్య ఊరుకుంటుందా? ఒక సెకండ్ అరవకండి అంటే ఈవిడకి చిరాకొచ్చి, "ఏంటి నువ్వు గొడవ పెట్టుకోవడానికి డిస్కషన్ స్టార్ట్ చేసావా?" అని ఆవిడంది. మళ్ళీ అదే నన్ను అడగకుండా ఎవరేసుకున్నారు? ఏంటి ఏసుకున్నాను, ఏంటి ఇంక నేను తినడం ఆపేస్తాను. ఓకే. అంటే ఇది, అది అని చెప్పి పెద్ద డిస్కషన్ గొడవ అయితుంది. లాస్ట్‌కి ఏంటంటే, నాకు ఈ రేషన్ మేనేజర్ వద్దు కెప్టెన్, మేము కొత్తగొచ్చాం వైల్డ్ కార్డ్స్, మమ్మల్ని మీరు కూడా చూసుకోవాలి. నాకు ఈ కంటెస్టెంట్, నాకు ఈవిడ ఇది నాకు ఈవిడ ఒక రేషన్ మేనేజర్, ఫుడ్ మేనేజర్ కింద వద్దు అని చెప్పింది లిటరల్‌గా. తర్వాత కళ్యాణ్ వచ్చాడు. కళ్యాణ్ వచ్చేసి, "మేడం ఇక్కడ రూల్ ఉంది కదా! మీకు తెలుసు కదా! ఇది, అది, అది" అంటే, అయితే నాకు తెలీదండి. యేసుకున్నాను. దానికి ఆవిడ నాతో ఇలా మాట్లాడాలా? ఆవిడ నాతో మాట్లాడడం ఇష్టం లేదు అంది. ఇంక నేను ఆవిడ దగ్గరికెళ్ళి ఏం అడుగుతాను? ఇది, అది అని చెప్పడం మొదలుపెట్టాడు. అప్పుడు దివ్య ఒక డైలాగ్ అంది. "నాకు మీతో బాండింగ్ అవసరం లేదు కానీ, ఈ విషయంలో మీరొచ్చి నన్ను అడగాలంటే" "బాండింగా? నాకు అస్సలు వద్దు తల్లి. వాట్ ఏ జోక్. నాకు నీతో అస్సలు బాండింగ్ వద్దు లిటరల్‌గాను" అంటే లాస్ట్‌కి ఒక డైలాగ్ అనేసింది ఈవిడ. నాన్న, నాన్న, నాన్న అనుకుంటా బాండింగ్ నాకొద్దు అని ఇండైరెక్ట్. అక్కడేమో దూరంలో లాంగ్ షాట్‌లో బర్నీ ఉన్నాడు కిచెన్ దగ్గర. అది వంట వండే దగ్గర. లిటరల్‌గా చూస్తున్నాడు ఇట్లా. బర్నీ చూసి ఏం చేయగలడు? ఏమీ చేయలేడు. హి కాంట్ టేక్ ఎ స్టాండ్ లిటరల్‌గాను. ఎందుకంటే ఆయన ఒక రకమైన సేఫ్ గేమర్ అన్న విషయం మనందరికీ తెలుసు. సో, ఆయన ఏంటంటే లిటరల్‌గా చూస్తా ఉన్నాడు. ఈవిడేంటి ఏంటి నాన్న, నాన్న ఎవరిని అంటున్నావు నువ్వు? అవును నాన్న, నాన్న నువ్వు బాండింగ్‌లు పెట్టుకోవడానికి వచ్చావు కదా! ఇది, అది అని చెప్పి ఎవరినన్నావు? ఎవరు నాన్న అనడం, ఎవరు అనుకుంటే వాళ్ళు, ఎవరు అనుకుంటే వాళ్ళు. ఇలా ఇలా పెద్ద గొడవైంది లిటరల్‌గా. లాస్ట్‌కి ఏంటంటే, నాకు ఈ ఫుడ్ మేనేజర్ వద్దు అని కళ్యాణ్‌కి చెప్పింది. ఓకే. కళ్యాణ్ లాస్ట్‌కి ఏమన్నాడంటే, ఇంక నుంచి రూల్ ఉంది మీకు తెలుసు కదా! అంటే, ఓకే. ఇప్పటి వరకు తెలీదు. ఇప్పుడు తెలుసుకున్నాను అంది. అక్కడితో మ్యాటర్ అయిపోయింది. తర్వాత ఏంటంటే కళ్యాణ్ వెళ్ళి ఒక్కొక్కళ్ళని అడగడం మొదలుపెట్టాడు ఇంట్లో. ఫస్ట్ ఏమో సంజన, రితుని అడిగాడు. నాకేం ప్రాబ్లం లేదు రేషన్ మేనేజర్‌తో అని. తర్వాత ఇంట్లో వెళ్ళి అందరిని అడిగి, మీకు దివ్యతో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? ఫుడ్ టైంకి అందుతుందా? ఆవిడ వల్ల ఏమైనా ఇష్యూ ఉందా? అని అడగడం మొదలుపెడితే అందరూ ఏంటి నాకేం ప్రాబ్లం లేదు. బయట ఏంటంటే వీళ్ళందరూ కూర్చున్నారు. ఎమాన్యూల్, ఆయిషా, సంజన, రాము, నిఖిల్ వీళ్ళందరూ కూర్చుంటే ఎమాన్యూల్ చెప్తున్నాడనమాట. వీళ్ళిద్దరూ గొడవ పడడం వల్ల అందరూ ఎఫెక్ట్ అయిపోతున్నారు. ఇద్దరు తగ్గే క్యాండిడేట్లు కాదు. ఈ దివ్య గారు తగ్గరు, ఈ మాధురి గారు తగ్గరు ఇద్దరును. కొట్టుకుంటే కొట్టుకోండి, లేకపోతే సాల్వ్ చేసుకోండి అంటున్న టైంలో కరెక్ట్‌గా మాధురి గారు వచ్చారు. అంటే ఐష ఇలా సైగ చేసింది కంటితో. వస్తున్నారు ఆగు ఆగు అని చెప్పేసి. సైగ చేసి అబ్బా నాకు బోర్ కొడుతుందబ్బా ఏదో ఒకటి చేద్దాం అంటే, భరతనాట్యం నేర్పిస్తాను అని అంది. సరే అని చెప్పి అందరూ కలిసి లేచిని భరతనాట్యం చేశారు. ఇట్లా భరతనాట్యం చేశారు. అక్కడి నుంచి అంటే ఈవిడ భరతనాట్యం స్పెషలిస్ట్ అనుకుంటా. సో ఈవిడ సంజన గారికి, ఎమాన్యూల్‌కి, ఆయిషాకి వీళ్ళందరికీ భరతనాట్యం నేర్పించారు. అక్కడితో ఎండ్ అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసరికి మన ఎమాన్యూల్ ఏంటంటే యాజ్ యూజువల్ నామినేషన్స్ లిస్ట్ బోర్డు మీద స్క్రీన్ డిస్ప్లే చేస్తూ ఉంటే వచ్చేసి మళ్ళీ ప్రభంజనం అని చెప్పి అది నారాయణ శ్రీ చైతన్య టైప్లో అందరిని ఇమిటేషన్ చేశాడు. ఇమిటేషన్ అయిపోయిన తర్వాత ఒక టాస్క్ ఇచ్చారు. ఒక చిన్న ఫన్నీ టాస్క్. ఆయిషా వచ్చేసి మన గౌరవ్ గుప్తాకి తెలుగు నేర్పించాలి. నిజంగా మనోడు తెలుగు కాదు అండ్ ఆల్రెడీ ఒక ఫీడ్‌బ్యాక్ వచ్చేసినట్టుంది. ఏమో తెలుగు మాట్లాడట్లేదు చిరాగ్గా ఉందని చెప్పేసి. తెలుగు నేర్పించాలి. సో వీళ్ళందరూ గార్డెన్‌లో కూర్చొని ఆయిషా ఏంటంటే ఎమాన్యూల్‌ని తీసుకెళ్ళింది. "నువ్వు రా ఇద్దరం కలిసి తెలుగు నేర్పిద్దాం" వీళ్ళందరూ కూర్చొని తెలుగు నేర్పించారు. ఉప్పు కప్పు రంబు నొక్క పొలుగునుండు అవన్నీ సామెతలన్నీ చెప్పించారు లిటరల్‌గా. అదో చిన్న ఫన్నీ టాస్క్ 5, 10 మినిట్స్ ఫన్నీ టాస్క్ అక్కడితో అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఈ మళ్ళీ ఇదే డిస్కషన్ సంథింగ్ బాండింగ్ గురించి ఎవరి మధ్యన దివ్య అండ్ తనూజ గురించి. బేసిక్గా దివ్య తనూజ ఇద్దరు వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయారు. ఎందుకంటే ప్రతోడు వచ్చేసి భరణి గారు మీరు గేమ్ ఆడలేదు,
మీ గేమ్ ఆడట్లేదు ఎందుకు అంటే దివ్య తనుజ వల్ల మీరు గేమ్ ఆడతారు దానివల్ల వీళ్ళిద్దరు బాగా డిస్టర్బ్ అయిపోయారు లిటరల్గా వీళ్ళ గొడవ అయిపోతుంది తర్వాత మధ్యలో ఏంటంటే డిస్కషన్ అవుతుంటే బర్నీ వచ్చేసి మనందరూ కలిసి మన టార్గెట్ చేస్తున్నారు జాగ్రత్తగా ఉండాలి నేను ఇప్పుడే మళ్ళీ క్లారిఫికేషన్ ఇచ్చి వచ్చుకున్నాను మాధురి గారికి మనందరూ జాగ్రత్తగా ఉండాలి ఇది అది అని చెప్పేసి దివ్య నేను ఆనెస్ట్‌గా చెప్తున్నా ఆమె గేమ్ చాలా ఫ్లాప్ అయిపోయింది గత 1, 2 వీక్స్ నుంచి. ఆమె వీకెండ్ ఛాన్సెస్ గురించి నేను తర్వాత చెప్తాను. బట్ హానెస్ట్‌లీ చెప్పాలంటే ఆమె ఐ థింక్ లాస్ట్ వీకో, బిఫోర్ లాస్ట్ వీకో నాగ్ సార్ ఒక వీకెండ్‌లో చెప్పారు. "అమ్మ నువ్వు ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలి. ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వట్లేదు. ఎంటర్‌టైన్‌మెంట్ ఏమీ లేదు నిట్టలుగా" అని చెప్పారు. ఆమె అసలు ఎంటర్‌టైన్‌మెంట్ మీద ఫోకస్సే చేయట్లేదు. గొడవలు, ఈ భరణి ఈ విషయంలో అప్సెట్ అవ్వడం, ఈ తనుజాతో డిస్కషన్ చేయడం, ఈ బిచ్చింగ్ చేయడం దీంతోనే అయిపోతుంది లిటరల్‌గా. ఆమె ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా ఆమె నుంచి అసలు ఏం కంటెంట్ రావట్లే. సో, దట్ ఈస్ అ హ్యూజ్ మైనస్ ఫర్ హర్. మరి టాస్క్‌లో పెర్ఫార్మ్ చేస్తే ఏమైనా సేవ్ అవ్వచ్చు కానీ, లేకపోతే ఇట్స్ ఓన్లీ బికమింగ్ వన్ సైడెడ్. ఏంటంటే గొడవలు పెట్టుకోవడం అండ్ దాని గురించి డిస్కస్ చేయడం, డిప్రెస్ అవ్వడం, ఈ బర్నీ నాన్న, ఈ బర్నీ బ్రదర్ వీళ్ళతో డిస్కషన్ అవ్వడం, ఈ బాండింగ్ ఇదే అయిపోతుంది ఆమె గేమ్ లిటరల్‌గాను. ఇది అయిపోయిన తర్వాత మాధురి గారు ఏంటంటే మన బర్నీతో డైరెక్ట్ క్వశ్చనింగ్ అనమాట. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అంటే మన బర్నీ ఏంటంటే ఎమాన్యుల్ అని చెప్పాడు. ఎందుకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారా లేకపోతే సంజనాతో బాండింగ్ ఉందనంటే సంజనాతో బాండింగ్ ఏంటి నాకు దాంతో సంబంధం లేదు సంజన గారు అసలు నా దృష్టిలోనే లేరు. అండ్ ఇంకో విషయం చెప్పాడు నాకు ఎవరు ఫేకో గేమ్ పరంగా అర్థమవుతుంది కానీ పర్సనల్ విషయంగా నాకు తెలియదు కానీ కొంతమంది ఉన్నారు ఇక్కడ ఎవరు ఫేకో గేమ్ పరంగా ఎవరు ఫేక్ ఆడుతున్నారో నాకు తెలుసు ఇది అది అని చెప్పాడు. ఇది అయిపోయిన తర్వాత ఇంకొక అనౌన్స్మెంట్ వచ్చింది బిగ్ బాస్ నుంచి మన అలేఖ్య పికిల్స్ రమ్య పికిల్స్కి ఏంటంటే ఒక టాస్క్ ఇచ్చారు మీరు ఫుడ్ పవర్ మీకు లభించింది మీరేంటంటే బిగ్ బాస్కి మీకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు అది మీకు మేము ఇస్తాము అండ్ మీరు ఒకరిని సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ పెట్టుకోవచ్చు అని ఆవిడ ఏంటంటే సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకుని ఆవిడ కొన్ని ఫుడ్ ఆర్డర్స్ చెప్పింది నేను ఇప్పుడు చదువుతాను ఎగ్ పెసరట్టు దాంతోపాటు పూరి మైసూర్ బజ్జీ కాఫీ చికెన్ జాయింట్స్ ఫర్ లంచ్ ఎగ్ బిర్యానీ కూడా ఫర్ లంచ్ తర్వాత ఏమో చాక్లెట్ ఐస్ క్రీమ్ ఈవినింగ్ కోసం తర్వాత నైట్ ఏంటి డిన్నర్ కోసం వెజ్ పిజ్జా టిక్కా తర్వాత మిక్చర్ ప్యాకెట్ చిప్స్ అండ్ లాస్ట్కి సుమన్ శెట్టి ఏంటంటే కొంచెం పచ్చి మామిడికాయలు కావాలి అని చెప్పాడు తర్వాత ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఏంటంటే రితు ఇంకా మన సుమన్ శెట్టి కూర్చుని మాట్లాడుకుంటే ఎమాన్యుల్ ఏమో యాజ్ యూజువల్గా లిప్సింగ్ ఇచ్చాడు అనమాట వాళ్ళు మాట్లాడుకుంటుంది అది నేను చెప్పడానికి అంత బాగోదు అది మీరు చూస్తే బాగుంటుంది అది ఒక 2-3 మినిట్స్ అయింది బాగానే ఫన్నీగా జరిగింది లిటల్గాను తర్వాత ఏంటంటే గార్డెన్లో డెమాన్ పవన్ ఆయిషా వాళ్ళు ఏదో సాల్సానో ఏదో డ్యాన్స్ చేస్తున్నారు ఇట్లా అమెరికన్ బెల్లే స్టైల్ డ్యాన్స్ చేస్తున్నారు రితు యాజ్ యూజువల్గా అప్సెట్ అయిపోద్ది కదా ఇవన్నీ చూస్తే డల్ ఫేస్తో ఇట్లా కూర్చుని చూస్తుంది అంటే ఆ ఫేస్లో ఆ జెలసీ కనిపిస్తుంది లిటరల్గా చూస్తుంటే ఎమాన్యుల్ ఏంటంటే వెక్కిరిస్తూనే ఉన్నాడు లిటరల్గా అమ్మాయిడు ఈ అందరిని అమ్మాయిని ట్రాప్ చేస్తున్నాడు ఇట్లా అని చెప్పేసి ఆడేసుకుంటున్నాడు ఇది అని చెప్పి డెమాన్ పవన్ అంటుంటే రితు ఏమో కూర్చుని నవ్వుతుంది అనమాట కాకపోతే రితు కోపం వచ్చేస్తుంది లోపలిగా తెలిసిపోతుంది జెలసీ తెలిసిపోతుంది అది అయిపోయిన తర్వాత జైలు పక్కన ఏంటంటే రితు ఇట్లా డల్గా ఇలా కూర్చుంటే డెమాన్ పవన్ వచ్చేసి ఎందుకురా బాధపడతావు ఏంట్రా బాధపడతావు ఎందుకురా బాధపడతావు వాళ్ళు ఎవరు అనుకుంటే నువ్వెందుకురా బాధపడతావు ఏం మీద కాన్సన్ట్రేట్ చేయరా నేనేం బాధపడలేదు ఇలా నిబ్బా డిస్కషన్స్ ఉంటాయి కదా అట్లా అయిందనమాట బేసికల్గా ఆడొచ్చి కన్సోల్ చేయడానికి ట్రై చేశాడు ఈవిడేంటంటే అదేం లేదు నేను నార్మల్గానే ఉన్నాను ఇది అది అని చెప్పడం అక్కడితో అది అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది యాక్చువల్గా మిడ్-నైట్ 12 o'clockకి వీళ్ళిద్దరు లేచి వెళ్ళిపోయారు ఎవరు అలేఖ్య పికిల్స్ అండ్ ఇంకా మన మాధురి గారు లేచి వెళ్ళిపోయారు ఎందుకు అంటే క్యాప్టెన్ రూమ్లో ఈ గ్రూప్ డిస్కషన్ అవుతుంది ఎవరు దివ్య రితు పవన్ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ డిస్కషన్ పెడుతున్నారు నిద్ర పట్టి చావట్లేదు మరి రాత్రిపూట ప్రశాంతంగా పడుకోనివ్వట్లేదు మిగతా వాళ్ళు అసలు వీళ్ళు ఇది అని చెప్పి బయటకు వచ్చేసి వీళ్ళు బేసికల్గా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నారు ఎందుకంటే నైట్ 12 o'clock లేచి వచ్చేసి చాలా ఫ్రస్ట్రేటెడ్ ఉన్నారు దాని గురించి మళ్ళీ ఒక గొడవ అయింది అది ఇవాళ ఎపిసోడ్లో చూపించాను నెక్స్ట్ ఎపిసోడ్లో చూపించాను అదేంటో మీకు తర్వాత చెప్తాను తర్వాత ఏంటంటే మార్నింగ్ అరౌండ్ 7 AM ఆ టైంకి ఏంటంటే బాత్రూంలో ఎవరు ఆయిషా ఇంకా నిఖిల్ కరెక్ట్గా బ్రష్ చేసుకునే టైంకి సాయి వచ్చాడు సాయి వచ్చేసి ఈ చెప్తున్నాడు అనమాట సాయి వచ్చేసి ఈ గ్రూప్ డిస్కషన్ అంతా పెట్టుకుంటున్నారు వీళ్ళు ఎవరు రితు పవన్ అండ్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి గ్రూప్ డిస్కషన్ పెట్టుకున్నారు బేసిక్గా వాళ్ళ ప్లాన్ ఏంటంటే
వాళ్ళు మన టాప్ 5కి వస్తే మనం పంచుకుందాం. వేరే వాళ్ళందరినీ తొక్కి పడేద్దాం. మనం అందరం కలిసి ఉందాం. మనం ముందుకెళ్దాం అని ఒక గ్రూప్ డిస్కషన్‌లో ఉన్నారు. అంటే నిఖిల్ నాయర్ అన్నాడు. మరి తనూజ సంగతి ఏంటి అంటే, తనూజ లైట్. తనూజని కన్సిడర్ కూడా చేయరు వీళ్ళు. తొక్కేస్తారు తనూజని వీళ్ళు. బట్ వాళ్ళు కలిసి ఉన్నారు. అండ్ మీకు ఒక విషయం జాగ్రత్తగా చెప్తున్నాను. వాళ్ళున్నప్పుడు ఏ డిస్కషన్స్ పెట్టకండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక్కరి దగ్గర డిస్కషన్ పెడితే ముగ్గురికి వెళ్ళిపోతుంది. అండ్ అది కాకుండా తనూజ దగ్గర కూడా మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడనమాట. అప్పుడు ఆయిషా చెప్తాను, వీడు బాగా అబ్జర్వ్ చేస్తాడు, వీడు ఇది అది చాలా కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తాడు. ఇదేంటి, అవును నేను అబ్జర్వ్ చేశాను, వాళ్ళు ఉన్నారు, సో జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. తర్వాత అయిపోయిన తర్వాత యుటెన్సిల్స్ అంటే గిన్నెల క్లీనింగ్. సో బేసికల్గా గిన్నెల క్లీనింగ్ కాన్సెప్ట్ ఏంటి, నైట్ మొత్తం అంతా గిన్నెలన్నీ క్లీన్ చేసేసి డిష్ వాషింగ్ అంతా చేసేసి పెట్టేయాలి. కానీ మిడ్ నైట్ ఎవరో కొంచెం పిండేసి కొంచెం పిండితో ఒక గిన్నె పెట్టారంట లిటరల్గాను. సో అదేంటంటే రితు చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి, నేను ఇది ఎందుకు క్లీన్ చేయాలి, నేను నైట్ అంతా క్లీన్ చేసి ఇచ్చాను కదా, మళ్ళీ ఎందుకు క్లీన్ చేయాలి, ఇది అది 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 అని చెప్పాను. సో ఫ్రస్ట్రేటెడ్గా ఉంది, కొంచెం చిరాకు ఉంది. నిన్న నైట్ ఏం జరిగింది, డెమాన్ పవన్ ఆయిషాతో డ్యాన్స్ చేయడం, ఆవిడ కొంచెం ఫ్రస్ట్రేట్ అయింది. ఇవాళ మార్నింగ్ లేవగానే కొంచెం చిరాకు ఉంది, ఏంటి గిన్నెలు ఉన్నాయి నేను అడుగుతున్నాను ఇది అది అని చెప్పేసి. ఇది అయిపోయిన తర్వాత కట్ చేస్తే మార్నింగ్ ఏంటంటే ఆయిషా ఏంటంటే, బర్నీ గారు నాతో మాట్లాడట్లేదు, ఎందుకు నాతో మాట్లాడట్లేదు మీరు బర్నీ గారు, నేను మీ కూతుర్ని నామినేట్ చేశాను, టార్గెట్ చేశాను అంటే, బర్నీ వచ్చేసి అలా ఏం లేదు ఆయిషా, అలా ఏం లేదు, నేను కొంచెం టైం ఇస్తున్నాను, నేను అబ్జర్వ్ చేస్తున్నాను, నీతో మాట్లాడడానికి కొంచెం టైం ఇస్తున్నాను, నేను బాగా డీప్గా అబ్జర్వ్ చేస్తున్నాను, నేను గుర్తుంటే నేను ఫైటర్ అని పిలిచాను లిటరల్గాను, అండ్ నువ్వు నాకు అడ్వైస్ కూడా ఇచ్చావు, నా గేమ్ మార్చుకోమని, నేను కరెక్ట్గా తీసుకున్నాను, సో నువ్వు తప్పుగా అనుకోకు, నాకు అందరూ ఒకటే, నువ్వు కూడా ఒకటే, నేను కొంచెం టైం ఇస్తున్నాను, ఐఎమ్ టేకింగ్ టైం టు అబ్జర్వ్ యూ ఇది అది అని చెప్పాడు. అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ థర్డ్ గొడవ ఆఫ్ ద డే, యూటెన్సిల్స్ క్లీనింగ్ దగ్గర ఆయిషా క్లీన్ చేస్తుంటే పక్క బేసిన్లో కొంచెం క్లీనింగ్ ఉండిపోయింది అనమాట. ఆ క్లీనింగ్ ఏంటంటే, రితు నువ్వు వచ్చి క్లీన్ చేయవా అని అంది. క్లీన్ చేయంటే, నేను ఇవన్నీ క్లీన్ చేయను, అవన్నీ ఆ, నాకు ఇప్పుడు అవ్వదు, నేను చేయను అని చెప్పేసి చెప్పింది. తిన కూడా ఫ్రస్ట్రేట్ అయింది, అదేంటి నువ్వు ఎందుకు క్లీన్ చేయవు ఇది అది అది అని చెప్పి. సో పెద్ద ఆర్గ్యుమెంట్ ఏంటి, నేను దాని గురించి చెప్పడం కూడా వేస్ట్ లిటర్గా మాట టు మాట. బట్ గొడవ పడ్డారు, నువ్వు మాట్లాడుకు, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు, నువ్వు పోవే నువ్వేంది మాట్లాడేది, నువ్వు ఎక్కువ మాట్లాడకు, నువ్వు మధ్య దొరకు, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు, ఇలా కొట్టుకున్నారు. లాస్ట్కి ఏంటంటే ఆయిషా వెళ్ళి నవ్వుతూ అని చెప్పి నవ్వేసింది అండ్ కొంచెం వెటకారం చేసింది, ఇవన్నీ చేస్తావు నువ్వు ఇది అది అది. ఆ లాస్ట్కి ఏంటంటే అదంతా అయిపోయిన తర్వాత వీళ్ళందరూ టాస్క్కి రెడీ అవుతున్నారు, అది నాకు తెలిసి ఫుడ్ టాస్క్ ఏదో రెడీ అవుతున్నట్టుంది. సంజన వెళ్ళి ఆ గిన్నె కడిగేసి పెట్టేసింది అనమాట. మీరు కొట్టుకోకండి ఈ గిన్నెల గురించి, చాలా చండాలంగా ఉంటుంది ఇది అది అని చెప్పింది. అక్కడితో అది అయిపోయింది అనమాట. ఇక్కడితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. కానీ నేను లైవ్ చూసాను, లైవ్లో ఏంటంటే మాధురి గారికి రితుకి పెద్ద ఆర్గ్యుమెంట్ అయింది. ఏ విషయంలో, ఈ మిడ్ నైట్ మాట్లాడుకుంటున్నారు కదా, నిద్రలు చెడగొడుతున్నారు అన్న టాపిక్ మీద పెద్ద డిస్కషన్ అయ్యింది. అది మనకి రేపు ఎపిసోడ్లో కనిపిస్తుంది, ఇవాళ ఎపిసోడ్లో చూపించలేదు బికాస్ ఆఫ్ టైం కన్స్ట్రెయింట్స్. రేపు ఎపిసోడ్ చూపిస్తుంది, అది కూడా పెద్ద ఆర్గ్యుమెంట్ అయింది. మీరు నిద్ర చెడగొడుతున్నారు, ఇది మీరు బయటకు వెళ్ళి మాట్లాడుకోండి, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు, ఇదేమన్నా మీ ఇల్లా, మీరు బిగ్ బాస్ రూల్ పెట్టారా, లేకపోతే మీ ఇల్లు అనుకుంటున్నావా, నువ్వేంటి నాకు హెల్ప్ పాడు చేస్తున్నావు ఇది అది అని చెప్పి పెద్ద ఆర్గ్యుమెంట్ అయింది. దాని తర్వాత ఫుడ్ టాస్క్ అయింది. దాని తర్వాత ఏంటంటే క్యాప్టెన్సీ టాస్క్ అయింది. మనకు ప్రోమోలో చూపించారు. క్యాప్టెన్సీ టాస్క్ ఏంటంటే, 2 టీమ్స్ మధ్యన ఒక గోల్ పోస్ట్ ఉంది. ఈ టీం ఏమో బాల్ మధ్యలో ఉంటుంది, ఈ టీం వెళ్ళి బాల్ తీసుకుని ఈ గోల్ పోస్ట్లో వేయాలి, ఈ టీం వచ్చి గోల్ పోస్ట్లో వేయాలి. ఇందులో ఏంటంటే ఫైర్ స్టార్మ్ టీం విన్ అయింది. ఫైర్ స్టార్మ్ టీం ఎవరు, నిఖిల్, గౌరవ్, సాయి. ఓకే, లేడీస్లో ఆయిషా, పికిల్స్ అండ్ ఈ మాధురి గారు, వీళ్ళు విన్ అయ్యారు. జెంట్స్ టీంలో ఒక్కొక్కళ్ళు అదే మిగతా మన ఓల్డ్ కంటెస్టెంట్స్ టీంలో ఒక్కొక్కళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. సో వీళ్ళు విన్నారు. సో క్యాప్టెన్ ఎవడయ్యాడు అనేది నాకు ఇంకా ఐడియా లేదు. బట్ వీళ్ళ ఫైర్ స్టార్మ్ నుంచి ఒకళ్ళు క్యాప్టెన్ అయ్యారు లిటరల్గా, అదైతే చెప్పగలను. అండ్ ఓవరాల్గా ఇవాళ ఎపిసోడ్ గురించి చెప్పాలంటే హానెస్ట్లీ చాలా బోర్ ఎపిసోడ్. అంటే కొంచెం ఫైట్స్ అయ్యాయి, బట్ అవన్నీ అంత ఇంట్రెస్టింగ్గా మనకి ఎక్సైట్ చేసే లెవెల్లో ఏం జరగలేదు, అండ్ టాస్క్ అయితే ఏం జరగలేదు. కాబట్టి ఓవరాల్గా చెప్పాలంటే ఒక సబ్ ఎపిసోడ్ అనే చెప్పాలి. అండ్ ఆనెస్ట్గా చెప్పాలంటే ఈ ఫైర్ స్టార్మ్ అంటున్నారు, కానీ వీళ్ళలోంచి ఏం పెద్ద ఫైర్ స్టార్మ్ ఏం రావట్లేదు. మేబీ టాస్క్ లేకపోవడం వల్లేమో. ఆ నిఖిల్ నాయర్ అయితే వాళ్ళ ఎపిసోడ్ మొత్తంలో అస్సలు కనబడలేదు. సాయి ఒక్క సీన్లో కనిపించాడు, అదే జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు, అది తప్ప ఏం కనిపించలేదు. మాధురి గారు ఆ ఫోర్స్డ్ గొడవ అండ్ ఆ కర్రీ గొడవ వల్ల రెండు షాట్లో కనిపించారు. ఆయేషా లాస్ట్లో ఆ డ్యాన్స్ వేస్తూ డెమాన్ పాన్తో కనిపించింది. అండ్
ఆ యుటెన్సిల్స్ క్లీనింగ్ విషయంలో కనిపించింది అంతే. ఇంకా ఏం అంత పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు. అండ్ దివ్య కూడా ఒక ఫైట్ తప్పితే ఇంకెక్కడ ఏం కనబడలేదు. సేమ్ ఓల్డ్ బిచ్చింగ్ అదే. ఇంకా ఈ కళ్యాణ్, డెమోన్, పవన్ వీళ్ళు అసలు ఎపిసోడ్లో ఏమీ కనబడలేదు లిటరల్గాను. శెట్టి కూడా పెద్దగా ఏం కనబడలేదు. అసలు ఎవరు కనబడట్లేదు ఎపిసోడ్లో, హైలైట్ అవ్వట్లేదు ఎపిసోడ్స్లో. అండ్ ఓటింగ్ పరంగా విషయానికి వస్తే రాము రాథోడ్ అయితే రాము రాథోడ్ అండ్ దివ్య లీస్ట్లో ఉన్నారు. రాము రాథోడ్ కూడా వాళ్ళ ఎపిసోడ్లో జీరో కాంట్రిబ్యూషన్ అండ్ లుక్ విజువల్ పరంగా జీరో, అసలు ఏ రకంగా కనబడలేదు. దట్ మైట్ ఎఫెక్ట్ ఇస్ ఓటింగ్. అండ్ ఒకవేళ ఆయన ఎలిమినేట్ అవుతే కనబడలేదనే చెప్పాలి, అందుకే ఎలిమినేట్ అయిపోవచ్చు. బట్ ఐ డోంట్ థింక్ ఆయన ఎలిమినేట్ అవ్వడు. ఐ థింక్ దివ్య మైట్ గెట్ ఎలిమినేటెడ్ దిస్ వీక్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె గేమ్ హానెస్ట్గా పాడైపోయింది, పాడు చేసుకుంది అనవసరంగా. ఈ ఈ సెంటిమెంట్, ఈ బాండింగ్ అనే విషయంలో ఆమె ఇండివిజువల్ గేమ్ పోయింది. ఎంతసేపు భరణి, తనుజ, ఇదే తప్ప ఇంకేం లేదు లిటరల్గా. అండ్ ఈ గొడవలు, ఈ రేషన్ మేనేజర్ గొడవలు తప్పితే ఏమీ లేదు. సో ఐ డోంట్ థింక్ హర్ గేమ్ హ్యాస్ ఇంప్రూవ్డ్ ఎనీథింగ్. ఇంకా 2 days ఉన్నాయి కాబట్టి చూడాలి ఏమైనా ఇంప్రూవ్ అవుతుందో లేదో. లేదు అంటే ఈ వీక్ ఆమె వెళ్ళిపోద్ది మ్యాక్సిమం. 85% ఆఫ్ ద ఛాన్సెస్ ఐ థింక్ దివ్య విల్ గెట్ ఎలిమినేటెడ్ ఈ వీక్. అండ్ చూడాలి మరి, ఒకవేళ ఆమె గేమ్ ఏమైనా ఎక్స్ట్రాడినరీగా 2 daysలో ఇంప్రూవ్ అవుతే షీ మైట్ గెట్ సేవ్డ్, రాము మైట్ గెట్ ఎలిమినేటెడ్. అంతేగాని ఐ డోంట్ థింక్ ఎనీ మోర్ చేంజెస్ విల్ హ్యాపెన్ అన్లెస్ షీ పర్ఫార్మ్స్ వెల్. అండ్ దివ్య మైట్ గెట్ ఎలిమినేటెడ్ దిస్ వీక్. సో ఇది ఈ వీడియో విశ్లేషణ అండ్ రివ్యూ అండ్ అనాలిసిస్. మీకేమనిపిస్తుందో కమెంట్స్లో చెప్పండి. అండ్ ఆల్సో లైక్ చేయండి అండ్ ఆల్సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, హ్యావ్ అ గ్రేట్ థర్స్డే అండ్ సీ యూ నెక్స్ట్ టైం. బాయ్.